ఏ అంశాలపైన ప్రధానంగా అక్కడ ఫోకస్ పెట్టారు? ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పాక్ భారత్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్ అభ్యాస్ ఇటు హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 4 ప్రాంతాల్లో కొనసాగుతుంది. అందులో ఎక్కువగా ముఖ్యంగా చెప్పాలంటే సికింద్రాబాద్ ఏరియా అని చెప్పొచ్చు. సికింద్రాబాద్ ఏరియా అనగానే పూర్తిగా ఇది ఆర్మీ ప్రాంతం అని చెప్పొచ్చు. కంటోన్మెంట్ కానివ్వండి, ఇటు తిరుమలగిరి కానివ్వండి, ఏఓసీ లాంటి ఏరియా ఇదంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆర్మీ స్థావరం అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్లోని మారేడుపల్లి ఏరియాలో ఏదైతే ఆపరేషన్ అభ్యాస్ ఏదైతే మాక్ డ్రిల్ ను కాసేపట్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇటు ఫైర్, హెల్త్, దాంతోపాటు ఇటు పోలీసు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు మొత్తం కూడా అరగంట పాటు ఇక్కడ మాక్ డ్రిల్ కొనసాగనుంది. సో మొదటి సైరన్ మోగిన వెంటనే ఏదైతే ఈ మాక్ డ్రిల్ జరిగినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, దాంతోపాటు ఇతర డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నేను మారేడుపల్లిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో ఉన్నాను. జిహెచ్ఎంసీ గ్రౌండ్ ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే ఏదైతే ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్, దాంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇలా దాదాపు 12 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక చోట చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాక్ డ్రిల్ 4 గంటలకు ప్రారంభమవుతుంది. ముందే ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రౌండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి దాదాపు 4-5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే అలారం మోగిన వెంటనే ఈ మార్గంలో పూర్తిగా రోడ్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇటు పోలీసులు బ్యారికేడ్లను పెట్టేసి ఎక్కడికక్కడ కూడా రోడ్ని కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే అధికారులు కూడా ఎన్ఎస్ఎస్ కానివ్వండి, దాంతోపాటు ఎన్సీసీకి సంబంధించినటువంటి వీరు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గైడెన్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఇక్కడ పరిస్థితిని కూడా పూర్తిగా దగ్గరుండి సమీక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఇటు మారేడుపల్లి ఏరియాకి సంబంధించి సో ఇక్కడ ఏదైతే కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పటిష్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు అరగంట పాటు ఇక్కడ జరగనుంది. మనం చూస్తున్న ముందుకు వెళ్దాము. సో ఏదైతే ఇక్కడ ముందు కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ వైమానిక దాడులు కానివ్వండి, ఇతరితర ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఎలా పౌరులు తమనంతట ఆందోళన గురి కాకుండా ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏంటి ఆ సమయంలో ఎలా స్పందించాలనే దాని మీద పూర్తిగా అవగాహన కలిగించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్, దాంతోపాటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చేరుకున్నారు. ఈ మార్గం ఏదైతే ఉందో సైరన్ మోగిన వెంటనే ఈ మార్గం అంతా కూడా క్లోజ్ చేసేస్తారు. సో పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ అంతా కూడా ఇది మాక్ డ్రిల్ కోసం ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చే విధంగా కూడా ఒక డ్రిల్ని కూడా చేపట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 4 ప్రాంతాల్లో ఏదైతే ఈ డ్రిల్ కొనసాగుతుంది మాక్ డ్రిల్. సో ప్రస్తుతం మనం చూసినటువంటి కంటోన్మెంట్ ఏరియా అని చెప్పొచ్చు. కంటోన్మెంట్ అనగానే ఇది పూర్తిగా ఒక ఆర్మీ స్థావరం అని చెప్పొచ్చు. ఆర్మీకి సంబంధించినటువంటి పూర్తిగా ఇటు ఏఓసీ ఏరియాలోనే ఇక్కడంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి కీలక అధికారులు, దాంతోపాటు ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి అధికార బృందం అంతా కూడా ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ కానివ్వండి, దాంతోపాటు ఇతర శాఖల అధికారులంతా కూడా సమన్వయం చేసుకొని మాక్ డ్రిల్ కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కాసేపట్లోనే 4 గంటలకు ఇక్కడ సైరన్ మోగిన వెంటనే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందం అంతా కూడా అలర్ట్ అయ్యి సో ఏదైతే ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించే విధంగా కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూసాము ఏదైతే ఈ ఏరియా అంతా కూడా ఇప్పటికే పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వైమానిక దాడులు జరిగితే ఆ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, భద్రతా పరంగా ఇటు పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూపించే విధంగా ఇక్కడ కాసేపట్లో మాక్ డ్రిల్ అయితే ప్రారంభం కానున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కంటోన్మెంట్ ప్రాంతంలో జరగబోయే మాక్ డ్రిల్ కూడా మనం లైవ్ తీసుకుందాం. మరి కాసేపట్లోనే ఖచ్చితంగా 4 గంటలకు 2 నిమిషాల పాటు కూడా సైరన్ మోగబోతోంది. అప్పటి నుంచి మాక్ డ్రిల్ అయితే మాత్రం దేశంలో ఎంపిక చేసినటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా కొనసాగబోతోంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ మాక్ డ్రిల్ కూడా చేస్తున్నారు. ఇక చెన్నైలో ఎలాంటి పరిస్థితి ఉంది, వైజాగ్లో సిచ్యువేషన్ ఏంటి, గోల్కొండ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.